వరంగల్ బొల్లు ఎల్లయ్య. నమస్కారం సార్. నమస్తే మీరు అన్నయ్య. మంచి కార్యక్రమం చేస్తున్నారు సార్. ఈ కార్యక్రమంతో చాలా మంది రైతులలో మంచి ఆనందం వెళ్తుంది సార్. మీరు రైతులు చాలా గొప్పగా ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అంటే అది దేశ చరిత్ర ఒక ఒక పండుగ వాతావరణంగా కనిపిస్తున్నది సార్. థ్యాంక్ యూ సార్. ఇది మంచి కార్యక్రమం సార్. ఎల్లయ్య, ఈ రైతు రుణమాఫీ డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్ పేరు మీద వరంగల్ అనే చేసినాం, నీకు తెలుసా? తెలుసు సార్. ఆ రోజు మన ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో ఆర్ట్స్ కాలేజ్. మన ఆ, అక్కడ ఆర్ట్స్ కాలేజీలో మన సోనియా గాంధీ గారు మన రాహుల్ గాంధీ గారి సమక్షంలో మరి ఒక మాట ఇచ్చిళ్ళు. ఆ మాట ప్రకారం మీరు ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకున్నారు. రాబోయే రోజుల్లో మన రాహుల్ గాంధీ గారిని పిఎం గా చేయడమే మా రైతుల కర్తవ్యం సార్. దానికంటే ముందు ఒక పని చేద్దాం మనం, నువ్వు సరే అంటే ఆ పని చేద్దాం. అదే ఆర్ట్స్ కాలేజ్ ఓకే మళ్ళీ సార్. 5 లక్షల మందితో మీటింగ్ పెడదాం, ఆ రాహుల్ గాంధీని పిలిచి. పెడదాం సార్, తప్పకుండా పెడదాం సార్. మళ్ళీ మీరు అందరు రైతులు వస్తారా? చాలా మంది వస్తాం సార్. మేము రైతులు ఇక్కడ వరంగల్ జిల్లాలో దాదాపుగా వరంగల్ జిల్లా అంటేనే రైతు సార్. ఇక్కడ మరి చాలా మంది వస్తాం సార్. మీ తరఫున ఢిల్లీ పోయి మేము రాహుల్ గాంధీ గారిని పిలవచ్చా వరంగల్ కు రమ్మని? వస్తా సార్, నేను వస్తా సార్, కంపల్సరీ వస్తా సార్. అదే మరి మీ తరఫున అందరి తరఫున పోయి రాహుల్ గాంధీ గారిని వరంగల్ కు పిలిస్తే నెలాఖరికి మరి పెద్ద సభ పెడదాం. ఓకే సార్, కంపల్సరీ నేను వస్తా సార్. మేమందరం మా రైతులందరం తీసుకుని వస్తా సార్. ఓకే ఓకే ఎల్లయ్య, మంచిది, సంతోషం. వరంగల్ సభ పెట్టుకుందాం అయితే మరి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, మంచిది, సంతోషం.